వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ తో విభేదించినందుకు తనను అరెస్ట్ చేసి కస్టడీలో సిఐడి పోలీసులు చితక బాదారని నాటి నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యేగా ఉన్నారు. ముఖ్యంగా నాటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ తనను కొట్టారని, దాని వీడియో తీయించి వైసీపీ పెద్దలకు పంపారని రఘురామ ఆరోపించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన పివి సునీల్ కుమార్, నాటి సిఐడి డిఎస్పీ విజయ్ పాల్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తనకు గాయాలు కాలేదని తప్పుడు నివేదిక ఇచ్చారంటూ గుంటూరు సమగ్ర ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతిలపైన గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు తమను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నిందితులు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు కస్టడీలో తనను చిత్రహింసలకు గురి చేసిన కేసులో నిందితులైన సిఐడి విభాగం మాజీ అధిపతి పివి సునీల్ కుమార్ సాక్షులకు బెదిరిస్తున్నారని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను వెంటనే పోలీసు కస్టడీకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆర్ఆర్ఆర్ లేఖ రాశారు. వైసీపీ పాలనలో తనను కస్టడీలో హింసించడం, దానిలో గుర్తించిన అంశాలపై సెప్టెంబర్ 27న ఈనాడు పత్రికలో కథనం ప్రచురితమైందని రఘురామ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ మర్నాటి రోజు నుంచి పివి సునీల్ కుమార్ కేసులో కీలక సాక్షులుగా ఉన్న పోలీసులు వైద్యులను బెదిరిస్తున్నారని సీఎం దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని కోరారు. తన ఫిర్యాదు మేరకు పివి సునీల్ కుమార్, నాటి విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, నాటి సీఎం జగన్, విజయ్ పాల్, డాక్టర్ ప్రభావతి మరికొందరిపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో జూలై 11న హత్యాయత్నం కేసు నమోదైందని రఘురామకృష్ణ గుర్తు చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఆధారాలు సేకరించారని తెలిపారు. తన నుంచి పలువురు సాక్షుల నుంచి వాంగ్మూలాలు సేకరించారన్నారు. ఈ క్రమంలో 4వ నిందితుడైన విజయ్ పాల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని రఘురామ తెలిపారు. ఇప్పుడు సునీల్ కుమార్ సాక్షుల్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అందుకే ఆయనను వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని చంద్రబాబుకు రాసిన లేఖలో ఆర్ఆర్ఆర్ కోరారు.